ఇంగ్లీష్ హిందీలో కూడా వాడుకుందాం, సరేనా? రైట్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़े जो उसको रोज का रोज, सामने खतरा कोई ना हो। ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल। మనం ఆరాధనలో ప్రవేశించే ముందు దేవుని వాక్యం నుండి ఒక చిన్న భాగం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, 1వ అధ్యాయము 3వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. దయచేసి ఆరంభించండి. చదవండి. మన ప్రభు అయిన దేవుడు స్థుతింపబడును గాక. ఆశీర్వాదములు మనకు అనుగ్రహించెను. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభు సహాయం కొరకు ప్రభు వైపు చూస్తాం. మా ప్రేమ గల పరలోకమున్న మా తండ్రి, జీవాధిపతి, గొప్ప దేవ, మరి యొక్క ప్రభు దినము, పరిశుద్ధమైన దినాన్ని, మనోహరమైన దినాన్ని, మరి యొక్క పునరుత్థానము, ఈ దినాన్ని ప్రభావ మీరు మాకు దయచేస్తూ వచ్చిన విధానం అంతటిని బట్టి మరి ఒకసారి మీ సన్నిధిలో మేము కనపడగలడానికి సజీవుల లెక్కలో ఉంచి ఉదయకాలం మీరు మాకు దయచేస్తూ వచ్చిన దివ్యమైన సమయాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతోమంది దినాన్ని చూడలేక గతించిపోతూ వచ్చారు. గత వారం ఉన్నవారు ఈ వారం లేని వారుగా ఉన్నారు. మమ్మల్ని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా మమ్మల్ని ఈ లోకంలో జీవింపజేస్తూ వచ్చిన విధానం బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. తిరిగి ప్రభా ఈ దినము సార్వత్రిక సంఘముగా మీ నామం పేట నిలబడుతున్న మీ దాసులైన వారు, చేరొస్తున్న మీ ప్రజలైన వారు, మరి ప్రభా హెబ్రోన్లో నిలబడుతున్న మీ దాసులు, హెబ్రోన్ ద్వారా ఇతర స్థలాలకు, సంఘాలకు పరిచయ నిమిత్తం పంపించబడుతున్న మీ దాసులు, ప్రచారకులు, పరిచయలు వాడబడేవారు, సేవకులు లేని ప్రాంతాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు ప్రభా అందరినీ బలమైన పాత్రగా సంఘం యొక్క అవసరత కొరకు, ప్రభావ మీ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మీరే ప్రభా వారిని మీరు వాడుకుంటున్నాండి. ముఖ్యంగా ఇంత భయంకరమైన దినాల్లో, దుర్దినాల్లో ఉన్నాం. ఏది సంభవిస్తుందో తెలియని ప్రభావ దినాల్లో మేము జీవించే వారంగా ఉన్నాం. ఆయన ప్రభా మీరు మమ్మల్ని కాపాడుతూ, భద్రపరుస్తూ, సురక్షితంగా, క్షేమంగా మీరు ఎక్కడి కింద మీరు ఇచ్చిన నెమ్మదిని బట్టి, మీకు నీడని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అది మాత్రమే కాదు ప్రభా ఈ బోనకల్ గ్రామాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి అనుకరిస్తూ వచ్చిన శివం ప్రార్థన మందులను బట్టి, ఇక్కడ నడిపిస్తున్న మీ దాసులు, మీ దాసురాలను బట్టి, కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. దాంతో పాటు సహకరిస్తున్న వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దినం మరి ప్రభావ సకాలంలో వచ్చిన వారిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకొకరి రావాలన్నారో వారిని కూడా ప్రేరేపించండి. నేను ప్రేమించేవారుగా, నేను ప్రేమించేవారుగా వారిని సిద్ధపరిచి సకాలంగా మీ ఇంటికి ప్రభావ నడిపిస్తున్నాండి. ఉదయకాలం పాటల ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చారు. తిరిగి నీ వాక్యం మేము చేరొచ్చాం. వ్యక్తిగతంగా మేము ఆరాధించక ముందు వాక్యం ద్వారా మీరు మా మమ్మల్ని వ్యక్తిగతంగా సిద్ధపరచండి. నేను ఘనపరిచే వారంగా, హెచ్చించే వారంగా, కీర్తించే వారంగా, కొనియాడే వారంగా ప్రభావ మా జీవితాలను ఉంచుతురండి. ప్రభావ అంత మాత్రమే కాదు, ఎవరికి ఏం అవసరమో మీ యొక్క వాక్యం నుండి మీ యొక్క స్వరం మాత్రమే వినిపింపజేస్తున్నాండి. దినపడుతున్న దాసుడు నిష్ప్రయోజకుడు, ఎందుకు పనికిరాని వాడు, మీ చాటును మరుగుపరిచి మీ యొక్క ప్రోక్షణ తీసుకొని వస్తూ పరిచర్య అనేది, ప్రజలు నీ వారు, వాక్యం నీది, కేవలం మేము నీ యొక్క నోటి కూరలుగా వాడబడే వారం మాత్రమే ప్రభా నీ పాత్రగా వాడుకుంటురండి. మీరే మహిమ పొందండి. ప్రతి విధ విషయంలో ప్రభా అంధకార శక్తులను మీకు నామపేట బంద్ చేసుకుని దయపరచండి. కరెంట్ని మైక్ సిస్టాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోండి. మరి ప్రభా మైక్ ద్వారా వింటున్న వారు, ఆన్లైన్ ద్వారా వింటున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభా మీరే ప్రభా మరి కావాల్సిన మాటలతో మమ్మల్ని మీ మంత్ర సమృద్ధి నుండి తృప్తిపరిచి ప్రభా మీరే మహిమ పొందండి. ముందున్న సమయాన్ని ప్రత్యేకంగా ప్రభా మీ హస్తాలకు అప్పగించుకుంటూ నన్ను మీ బాధ్యత పడవేసుకుంటూ ఈ ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.
మనం చదువుతూ వచ్చిన వాక్య భాగము ఎఫెసీయుల రాసిన పత్రిక 3వ వచనము మరొకసారి చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు, చదవగలిగేవారు మీ స్వరాలతో చదవడం ప్రయత్నించండి. చదవండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఇక్కడ మాట్లాడబడుతుంది, ఈ ఉదయకాలము దేవుని ప్రజలంగా మనము దేవుని ఇంటిలోనికి ప్రభుని ఆరాధించడానికి ఎందుకు వచ్చామంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి. అది మనం గుర్తెరగా పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ లోకంలో శరీర సంబంధమైన ఆశీర్వాదాలను బట్టి, లేకపోతే ఈ లోకంలో మనకున్న ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం ప్రభుని ఆరాధించడానికి రాలేదు. ముఖ్యంగా మనం గుర్తెరగాల్సింది ఏంటంటే, ప్రభా ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు నీవు నాకు ఇచ్చావు కాబట్టి ఇదే కాలంలో నేను ఆలోచించడానికి వచ్చాను. ఎఫెసీలో ఉన్న పత్రికకు అపోస్తలుడైన పౌలు ఏమని రాస్తున్నాడంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్తుతింపబడును గాక. అక్కడ ప్రభువును ఆరాధిస్తున్నట్టు. ఎందుకంటే పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము ప్రభు మనకు దయచేసినాడు. అనుగ్రహించేను, చక్కగా స్పష్టంగా రాయబడింది. అనుగ్రహించబోయేదను, లేకపోతే అనుగ్రహించేదను అన్న మాట రాయబడలేదు. అనుగ్రహించేను అంటే మనము ఆయన ద్వారా పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మనం అనుగ్రహింపబడిన వారంగా ఈ ఉదయకాలము దేవునింటిలో నుంచి తీసుకొని రాబడుతూ వచ్చాం. దాంట్లో ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందాం. పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఎన్నో మనము ప్రభు మనకు దయచేస్తూ వచ్చాడు. అయితే దాంట్లో 3 ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు ఏంటో చూసుకుంటాం. ఈ ఉదయకాలము మనం అన్ని చూసుకోలేము, సమయం సరిపోదు. అందువరకే ఒక 3 మాత్రమే, 3 ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదం ప్రభు మనకి ఏది దయచేస్తూ వచ్చాడో ఆ 3 చూసుకొని వాక్య వెలుగులో మనం సిద్ధపడి వాక్యానుసారంగా ప్రభుని ఆరాధిస్తాం. అందువరకు మనం పాడుకున్న 3 పాటలు చక్కగా పాడుతూ వచ్చాం. మొట్టమొదటి పాట ఏం పాడుతూ వచ్చాం? పాట సంఖ్య 115. ఏం పాడుతూ వచ్చాం? వందనము వందనం వేసే. మనం వందనస్తులంగా ఆయన మనం రుణపడి ఉన్నాం కాబట్టి ప్రభుకు మనము వందనాలు చెల్లిస్తూ వచ్చాం. రెండో పాట ఏం పాడుతూ వచ్చాం? 126వ పాట, దేవా నీ తలంపులు, ప్రభా నీ తలంపులు నా పట్ల ఎంతో ఉన్నతమైనవిగా ఉన్నాయి, ఎంతో ఔన్నత్యమైనవిగా ఉన్నాయి. నా పట్ల ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చావు. నీ తలంపులు నా పట్ల నేను వర్ణించలేను, వర్ణన సత్యము కానివి మనం ఆరాధిస్తూ వచ్చాం. పాట ద్వారా ఆరాధిస్తూ వచ్చాం. 3వది మనం ఏం పాడుతూ వచ్చాం? కొనియాడి పాడి కీర్తించి. చూసారా, మనం కొనియాడుతూ వచ్చాం ప్రభువును పాట ద్వారా కొనియాడుతూ వచ్చాం. 3వ పాటలో ఆఖరి వచనం మనం పాడుతూ వచ్చాం. 134వ పాటలో చివరి వచనం 4వ వచనంలో, ఆరాధించేదా ప్రభువా దేవా, ఆరాధించేదా ప్రభువా దేవా, ఆత్మతోను సత్యముతోను, ఆత్మతోను సత్యముతోను, తిరిగి రానయ్యున్న ప్రభువా, తిరిగి రానయ్యున్న ప్రభువా, స్తుతియుక్తంగా మహిమయు నీకే, స్తుతియు ఘనత మహిమయు నీకే, కొనియాడి ఆడి కీర్తించి వర్ణించెదనిన్ను నా ప్రభువా, కొనియాడి ఆడి కీర్తించి వర్ణించెదనిన్ను నా ప్రభువా. ఉదయకాలం మన ఆరాధన ద్వారా ప్రభును వర్ణించడానికి వచ్చామ్మా. అయితే పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో మనం 3 మాత్రమే చూడబోతున్నాము. ఎన్నో సంగతులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఆ 3లో మనం రండి చూద్దాం. చాలా పరిచయమైన భాగము, ఎన్నోసార్లు మనం చదువుతూ వచ్చాము. ఆరాధన కొరకు ప్రత్యేకముగా ఈ వాక్యం ఎన్నోసార్లు చదివించబడుతూ వచ్చింది, వినిపించబడుతూ వచ్చింది, వివరించబడుతూ వచ్చింది. మనం ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రభును ఆరాధించే వారంగా ఉంటూ వచ్చాం. రండి యోహాను సువార్త 4వ అధ్యాయం.
యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు. ఎవరైనా కొంచెం చదవండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనాలు. అయితే ఆత్మతో ఆరాధించువారు, యథార్థంగా ఆరాధించువారు, ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. నన్ను ఆరాధించువారు అట్టి వారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవాలని. చూసారా, ఇక్కడ మనము ఈ మాట చదువుతూ వచ్చాం, ఎన్నోసార్లు మనం చదువుతూ వచ్చాం, వింటూ వచ్చాం. ప్రత్యేకంగా ఆరాధన సమయంలో ఈ వాక్యాన్ని ఆధారణ చేసుకొని మనము ఆరాధిస్తూ వచ్చాం. ఇక్కడ 3 ప్రాముఖ్యమైన సంగతులు కనిపిస్తున్నాయి. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, అయితే యథార్థవంతులు, మొట్టమొదటిగా యథార్థవంతులు అయితేనే, రెండోదిగా ఆత్మతోను, మూడోదిగా సత్యముతోను. అంటే ఎవరు ఆత్మతో సత్యముతో ఆరాధించగలరు? ఎవరైతే యథార్థవంతులో వారు మాత్రమే. అంటే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, ప్రభు మనకు ఆశీర్వదించింది యథార్థవంతులుగా చేస్తూ వచ్చాడు. అంటే మనము యథార్థవంతులం కాము. యథార్థవంతులం అంటే లోపల ఒకటి బయట ఒకటి లేని వ్యక్తులంగా మనం జీవిస్తే అదే యథార్థతకు సాదృశ్యంగా ఉంది. ఎప్పుడైతే మనం లోపల ఒక తలంపు కలిగి ఉండి బయట ఒక ఆలోచన కలిగి ఉంటామో అది యథార్థతకు సాదృశ్యంగా ఉండదు. ఇక్కడ మనం గమనించవలసిన మాట ఏంటంటే, బయట ఏ తలంపు కలిగి ఉంటామో, లోపల తలంపు కలిగి ఉంటామో అది యథార్థతకు చాలా సాదృశ్యంగా ఉంటుంది. ఈ ఉదయకాలము ఒకప్పుడు మనం యథార్థవంతులము కాము. యథార్థత లేని జీవితంతో మనము పాపములో, లోకములో, శాపములో, అంధకరమైన జీవితంలో మనకు ఇష్టం వచ్చిన విధానంలో ప్రభుని ఎరగక ముందు, రక్షింపబడక ముందు, మారుమనసు పొందక ముందు, తిరిగి జన్మించబడక ముందు, ప్రభు యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించక ముందు మనం భయంకరమైన స్థితిలో దిగజారిపోతున్నప్పుడు, దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నప్పుడు యథార్థవంతులము కాము. యథార్థత లేని వారంగా జీవిస్తూ వచ్చాం. అయితే ఇప్పుడు మనము యథార్థవంతులంగా చేయబడుతూ వచ్చాం. ఇప్పుడు రక్షింపబడ్డాం, మారుమనసు పొందాం, తిరిగి జన్మించబడ్డాం, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించాం, ప్రభువైన యేసుక్రీస్తు వారితో సంబంధం తీసుకొని రాబడ్డాం. మన పాప స్థితిని, ఈ లోకంలో ఉన్న పరిస్థితులను మనం విడిచిపెడుతూ వచ్చాం, శాపం నుండి దూరపరచబడుతూ వచ్చాం, ఆయనకి సమీపంగా తీసుకురాబడుతూ వచ్చాం. అంటే మనం యథార్థవంతులంగా చేయబడుతూ వచ్చాం. ఇక్కడ ఈ అధ్యాయంలో సమరయ స్త్రీ గురించి రాయబడుతూ వచ్చింది. తను భయంకరమైన జీవితంలో జీవిస్తూ వచ్చింది. మనం అవసరమైన మాటలే చూసుకుంటున్నాం, అని మనం వివరించుకోలేము, సమయం సరిపోదు. కాబట్టి మీకు పొడి మాటలే, అవుట్లైన్స్ మాత్రమే అందిస్తున్నాం. మనం లోతుల్లోని వెళ్ళలేము. అవసరమైన సంగతులు తీసుకొని మనం ఆరాధనలో ప్రవేశిస్తాం. సమరయ స్త్రీ తన జీవితం భయంకరమైన జీవితంలో జీవిస్తూ వచ్చింది. యథార్థత లేని జీవితంలో తను ఎటువంటి భయంకరమైన జీవితం ఉందంటే తనకు తెలియని స్థితిలో జీవిస్తూ వచ్చింది. ఎప్పుడైతే ప్రభు తను ఎదుర్కొన్నాడో, ప్రభుని తను ఎదుర్కొందో, ప్రభు ఎప్పుడైతే తన జీవితం చూపిస్తూ వచ్చాడో, నీ జీవితం ఇలా ఉండింది, ఇలాంటి జీవితంలో నువ్వు ఉన్నావు అని చెప్పినప్పుడు తను యథార్థంగా ఒప్పుకుంటూ వచ్చింది. దాన్ని కప్పుకోలేదు, యథార్థంగా చక్కగా ఒప్పుకుంటూ వచ్చింది. అవునయ్యా, నువ్వు చెప్పేది నిజమే, నువ్వు చెప్పేది వాస్తవమే, నేను అటువంటి జీవితంలోనే జీవిస్తున్నాను, అటువంటి జీవితాన్ని కలిగిన వ్యక్తిగానే ఉన్నానని తను యథార్థంగా ఒప్పుకుంటూ వచ్చింది. ఇక్కడ ఉదయకాలము పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో మొట్టమొదటిగా ప్రభు మనల్ని యథార్థవంతులుగా చేస్తూ వచ్చాడు. ఒకటి మనం యథార్థవంతులం కాము, భయంకరమైన జీవితంలో జీవిస్తూ వచ్చు. ఇప్పుడు మనము యథార్థవంతులంగా చేయబడుతూ వచ్చాం. యథార్థవంతుల గురించి ఎన్నో సంగతులు పరిశుద్ధ గ్రంథంలో, దేవుని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు మనం అవన్నీ వివరించుకోవడానికి సమయం లేదు. రండి కొన్ని విషయాలు చూసుకుందాం, తర్వాత మనం 2వ అంశాలు వద్దాం. రండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం అందరం కలిసి చదువుకుందాము. ఊజు దేశమందు యోబు అను మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనను విసర్జించువాడు. తన యొక్క ఆత్మీయ లక్షణం రాయబడింది. వాట్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ క్వాలిటీ he had అక్కడ రాయబడుతూ వచ్చింది. ఊజు దేశం అంతటా ఒక మనుషుడు ఉండేది. అతడు ఎంత ధనవంతుడో రాయబడలేదు.
తన యొక్క ఆత్మీయ జీవితము ఎటువంటి స్థితిలో ఉందో మొట్టమొదటిగా దానితో ఆరంభించబడుతూ వచ్చింది. అతను ఎటువంటి వాడంట? యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడుగా జీవిస్తూ వచ్చాడు. అంటే యథార్థవంతుడు, తను యథార్థంగా ప్రభు దృష్టిలో జీవిస్తూ వచ్చాడు. అదే మాట 8వ వచనం చదవండి. 8వ వచనము యోబు గ్రంథం 8వ వచనం. అందుకు యెహోవా ఒక్క నిమిషం అండి. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు గురించి ఆలోచించితివా? ఎవరితో అంటాడు ఈ మాట? సాతానుతో అంటున్నాడు. శత్రుతో ఏమంటున్నాడంటే నా సేవకుడు ఇటువంటి వాడు నీకు తెలుసు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. తన గురించి సాక్ష్యము ప్రభు యోబుకి ఇస్తూ వచ్చాడు. అటువంటి సాక్ష్యం పొందిన వ్యక్తిగా ఈ భూలోకంలో యోబు జీవిస్తూ వచ్చాడు. అన్ని ఉన్నా ప్రభుని విడిచిపెట్టలేదు, తన జీవితంలో ఏమీ లేకపోయినా ప్రభుని విడిచిపెట్టలేదు. తన స్వనీతి సరిచేయబడడానికి, చెక్కబడడానికి ప్రభు తను పరీక్షిస్తూ వచ్చాడు. శత్రువుకు అప్పగించినాడు, కానీ తన ప్రాణానికి ఎటువంటి హాని లేకుండా భద్రపరిచినాడు. తర్వాత చివరిగా తన స్నేహితుల కొరకు తను ప్రార్థన చేసినప్పుడు రెట్టింపు దీవెనలకు, తర్వాత రెట్టింపు ఆశీర్వాదాలకు తిరిగి తను పాత్రుడైనాడు. ఏదైతే కోల్పోయినాడు తన జీవితంలో తిరిగి సమకూర్చబడుతూ వచ్చాడు. అది మన అంశం కాదు. దట్ ఈస్ నాట్ అవర్ సబ్జెక్ట్, దట్ ఈస్ నాట్ అవర్ టాపిక్. ఇక్కడ మనము ఆయన యొక్క లక్షణం ఏంటంటే యథార్థవంతుడు. మనం కూడా యథార్థవంతులంగా చేయబడుతూ వచ్చాం. ఆనాడు సమరయ స్త్రీయే కాదు, అంత మాత్రమే కాదు, యోబు మాత్రమే కాదు, ఉదయకాలం మనం కూడా యథార్థవంతులంగా దేవుని సన్నిధిలోనికి, దేవుని ప్రజలంగా ప్రభుని ఆరాధించడానికి మనం తీసుకొని రాబడుతూ వచ్చాం. అది చాలా ప్రాముఖ్యమైన అంశం. ఒకప్పుడు నేను యథార్థత లేని జీవితంలో జీవిస్తూ వచ్చాను. ఇప్పుడైతే నన్ను యథార్థవంతులుగా చేస్తూ వచ్చాం. అంత మాత్రమే కాదు, రాజైన ఆశ గురించి ఒక మాట చూస్తాం. రండి, 2వ దినవృత్తాంతములు, 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 16వ అధ్యాయము 9వ వచనము మొదటి భాగం మాత్రమే చదువుతాం, ఎందుకంటే వచనం అంతా మనం సమయం లేదు కాబట్టి మొదటి భాగం వరకే. అయితే యథార్థవంతులను బలపరచుటగా యెహోవా కనుక దృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఇక్కడ రాజు అయిన ఆస గురించి రాయబడింది. ఈ రాజు అయిన ఆస తన యొక్క జీవిత విధానము 3 అధ్యాయాలు ఇవ్వబడ్డాయి. 14, 15, 16 అధ్యాయాలు తన వరకు కేటాయించబడింది పరిశుద్ధ గ్రంథంలో. తన గురించి రాయబడింది. తను చక్కగానే ఆరాధించినాడు. తర్వాత 14వ అధ్యాయంలో చక్కగా ఉన్నాడు, 15వ అధ్యాయంలో సగం వరకు బాగానే ఉన్నాడు. తర్వాత తను ప్రభుకు దూరం అయిపోతూ వచ్చాడు. 16వ అధ్యాయంలో పూర్తిగా ప్రభుకు దూరస్తుడుగా జీవిస్తూ వచ్చాడు. తర్వాత ప్రభు మీద తను ఆనుకోలేదు. ప్రభు యొక్క తలంపులను, ఆలోచనలను ఆలోచించలేని వ్యక్తిగా తను భయంకరమైన స్థితిలో తను ముగించబడుతూ వచ్చాడు. అయితే ఇక్కడ మనకు కావాల్సిన మాట ఏంటంటే, ఇక్కడ అంటాడు తన ఏడల యథార్థవంతులను. తన ఏడల అంటే ఎవరి ఏడల? ప్రభువైన యేసు క్రీస్తు దృష్టిలో మనం యథార్థవంతులంగా చేయబడుతూ వచ్చాం. ఈ మనుషుల దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో మనం యథార్థవంతులంగా చేయబడుతూ వచ్చాం. అందుకంటాడు తన ఏడల యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుక దృష్టి ఏం చేస్తుందంట? లోకమంతటా సంచరించేదిగా అంటే సంచరిస్తుంది. బలపరచుటకై మనం ఎప్పుడైతే బలహీనంగా ఉంటామో ప్రభు మనం బలపరిచేవాడుగా ఉన్నాడు. ప్రభా నా అనుదిన ఆత్మీయ జీవితంలో నేను బలహీనతలోనికి వెళ్ళకుండా, బలహీనుని కాకుండా నువ్వు నన్ను బలపరుస్తూ ఉన్నావు. నేను బలపరచబడిన స్థితిలోనికి తీసుకొని రాబడి నీ సన్నిధిలో నీ ప్రజలతో కలిసి ఉదయకాలము నేను కూడా ఆనాడు సమరయస్త్రీయే కాదు, ఆనాడు యోబే కాదు, ఈనాడు యథార్థవంతుడుగా నీ సన్నిధిలో ఆరాధించి ఆ యోగ్యతను నాకు దయచేస్తూ వచ్చావు. ఒకప్పుడు నేను అయోగ్యుడిని, ఒకప్పుడు నేను అపాత్రుడిని, ఒకప్పుడు నేను అయోగ్యురాలని, ఒకప్పుడు నేను అపాత్రురాలని, ఇప్పుడు నేను యోగ్యుడిగా నీ దృష్టిని తీర్చిదిద్దున్నావు కనుకనే నేను ఆరాధించగలుగుతున్నాను. ఉదయకాలం ప్రభు మనం రక్షించకపోయి ఉంటే, మనం ప్రభు సన్నిధిలో తీసుకొని రాబడకపోయింటే లోకంలో అలాంటి భయంకరమైన జీవితంలో జీవించేవాళ్ళం. అయితే ప్రభు మనను ప్రత్యేకించినాడు, లోకముల నుండి మనల్ని వేరు చేసినాడు. ఆయన పరిశుద్ధ సంఘములో, పరిశుద్ధ ఆలయంలో దేవుని ప్రజలతో కలిసి ఆరాధించే అటువంటి గొప్ప భాగ్యాన్ని ఎంతో మందికి లేనిది మనం దయచేస్తూ వచ్చాడు. ఉదయకాలం ప్రభా యథార్థుల యొక్క సమూహములో నన్ను చేస్తూ వచ్చావు. ప్రభా యథార్థవంతులతో నేను కూడా కలిసి నేను ఆరాధించే యోగ్యతను నాకు దయచేస్తూ వచ్చావు.
ఈ ఉదయకాలం మొట్టమొదటి ఆశీర్వాదం ప్రభా అయితే యథార్థవంతులు అన్నమాట మనం చూస్తూ వచ్చాం. రెండోదిగా ఏం చూస్తున్నాం? ఆత్మతోను. మూడోదిగా సత్యముతోను. రెండోదిగా ఆత్మతోను. ఇక్కడ ఒక మాట రాయబడింది, ప్రభు అటువంటి ఆరాధననే కోరే దేవుడుగా ఉన్నాడు. ఆయనకు ఇష్టపడే ఆరాధన ఎటువంటిదంటే, ఎవరైతే యథార్థవంతులుగా ఉన్నారో, ఎవరైతే ఆత్మతో ఆరాధిస్తారో, ఎవరైతే సత్యంతో ఆరాధిస్తారో వారి ఆరాధనను ప్రభు వేచి ఉన్నాడు, కనిపెడుతున్నాడు ఎవరు ఆరాధిస్తారా అని. రెండో ఆశీర్వాదం ఏంటంటే ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం మన ప్రభు చేసినట్టు ఆత్మతో ఆరాధించే సిద్ధపాటును మనం దయచేసినాడు. అంటే ఒకప్పుడు మనము శరీరానుసారులు, ఆత్మీయమైన జీవితం మన జీవితంలో లేదు కదా. శరీరం ఎలా మనలో లోపరుచుకుంటూ వచ్చిందో అటువంటి భయంకరమైన జీవితంలో జీవిస్తూ వచ్చాం. ప్రభుకు దూరస్థులుగా జీవిస్తూ వచ్చాం. ఆత్మ సంబంధమైన విషయాల పట్ల మనకు ఆశ లేదు, ఆసక్తి లేదు. అంత మాత్రమే కాదు, భయంకరమైన జీవితంలో మనం పతనమైపోతూ వచ్చాం. రండి ఒక మాట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు గలతీయులో ఉన్న సంఘానికి రాసిన మాట మనం చూస్తున్నాము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ అధ్యాయము 15వ వచనం. ఎవరినో ఒకటి చదవండి. అయితే మీరు ఒకరినొకరు కలుసుకొని రక్షించిన యెడల 5వ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక 16వ వచనం, క్షమించండి 16వ వచనం. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారం నడుచుకుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయాలని నిశ్చయించుదురో వాటిని చేయకుందురు. చాలు. ఇక్కడ ఒక మాట చూస్తున్నాం. ఒకప్పుడు మనం శరీరానుసారమైన జీవించిన వారం, ఆత్మీయమైన జీవితము జీవించిన వారం కాము. శరీరము సాధారణకు సాదృశ్యం ఉంది, ఆత్మ దేవుడికి సాదృశ్యం ఉంది. మన ప్రభు ఆత్మ గనుక 23-24 వచ్చాడు, నేను ఆత్మ గనుక నన్ను ఆరాధించువారు ఆత్మతో అంటున్నాడు. అంటే మన ప్రభు కనిపించే దేవుడు కాడు, కనపడని దేవుడు. ఆయన మన మధ్యన సంచరించే దేవుడు. ఆయన సాన్నిధ్యాన్ని మనం గుర్తెరిగే వారంలో ఉన్నాం. మన మధ్యన ప్రభు ఉన్నాడు. వీ కెన్ ఫీల్ హిస్ ప్రెజెన్స్ దట్ ఈస్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ us కదా. మన మధ్యలో మనం ఆయన యొక్క సన్నిధిని గుర్తెరిగే వారంలో ఉన్నాం. అందువల్ల ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 18వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు అంటాడు, ఎక్కడ నామం పేట 2-3 కూడి ఉంటారో అక్కడ మీ మధ్య నేను ఉంటాను అన్న మాట రాయబడుతుంది. కానీ మన మధ్యన ఆత్మదేవుడుగా సంచరించే అటువంటి మనము ఆయన యొక్క స్పర్శను ఆ స్పర్శను పొందేవారంగా ఉన్నాం. ఈ ఉదయకాలము మనం ఎటువంటి ప్రభుని ఆరాధిస్తున్నామంటే మన మధ్యన ఉండి సంచరించే దేవుని దగ్గర తీసుకుని రాబడ్డాం. శరీరానికి చోటు లేదు. మనం గుర్తిరగాల్సిందంటే శరీరంతో ఆరాధించడానికి మనం దేవుని సన్నిధిని తీసుకొని రాబడలేదు. ప్రభా, ఈ శరీరము ఈ లోకం వరకే. ఈ శరీరం ఒకనాడు మట్టిలోనికి వెళ్ళిపోయేది. ప్రభా, మేము శరీరానుసారంగా ఒకనాడు జీవించాము. ఇప్పుడు ఆత్మీయంగా మేము ఎరుగుతున్నప్పుడు ఆత్మతో ఆరాధించే వారం ఉండాలంటే నా ఆరాధనలో నేను కనపడడానికి రాలేదు, నేను చూపించుకోవడానికి రాలేదు, నేను ఎంత చక్కగా ఆరాధించగలను నా గురించి నేను ప్రభా చెప్పుకోవడానికి రాలేదు, వివరించడం రాలేదు. నిన్ను కనపరచడానికి, నిన్ను హెచ్చించడానికి, నిన్ను కీర్తించడానికి, నిన్ను కొనియాడటానికి, నిన్ను శ్లాఘించడానికి ప్రభా నేను వచ్చాను. మనం ఆయన్ని కనపరచడానికి వచ్చాం. మన గురించి మనం చెప్పుకోవడానికి రాలేదు. కొన్నిసార్లు కొంతమంది దేవుని ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఆరాధిస్తారంటే నేను చేయకపోతే ఎవరు చేయాలి అనే ఆలోచనతో ఆరాధిస్తే అది శరీర సంబంధమైన ఆరాధన. మన ఆరాధన ఎలా ఉండాలంటే మనము ప్రభువును ఆరాధించే దృక్పథంతో దృష్టించాలి. ప్రజల కొరకు ఆరాధిస్తూ మనం తలపు రాకూడదు. అది చాలా ప్రాముఖ్యమైనది. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాల్లో ఎలా ఆరాధిస్తారంటే, అమ్మో నేను ఆరాధనకు వచ్చాను, చెయ్యాలా, తప్పదు, వచ్చాను కాబట్టి చెయ్యాలా, చేయకపోతే ఆరాధన అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక సేవకుడు కానీ స్థానిక సేవకురాలు కానీ అడుగుతారేమో.
ఏమయ్యా ఈరోజు ఆరాధనకు వచ్చావు, ఆరాధించలేదు, నోరు తెరవలేదు అని అడుగుతారేమో, ఈ బాధ అంతా ఎందుకు, ఆరాధిస్తే పని అయిపోతుంది కదా అనే తలంపుతో ఆరాధిస్తే అది శరీర సంబంధమైన ఆరాధన కాదు. మనం ఈ ఉదయకాలం మనుషుల కొరకు ఆరాధించడం కాలేదు, ఎవరు అడుగుతారని ఆరాధించడం కాలేదు, లేకపోతే నేను ఆరాధించకపోతే ఎవరు ఆరాధిస్తారు, అటువంటి తలంపులకు మనం దేవుని సన్నిధిలో తీసుకొని రాబడలేదు. మనకి ఇచ్చిన రక్షణ ఎంతో గొప్పది, ఎంతో అమూల్యమైంది. ప్రభువు మన కొరకు చెల్లించిన క్రయం ఎంతో గొప్పది. మన జీవితంలో మన ప్రభువును మనం ఎంత దగ్గరగా రుచించామో, ఎంతగా మనం అనుభవించామో అందును బట్టి ప్రభుని ఉదయకాలం ఆరాధించడానికి వచ్చాం. ప్రభా, నువ్వు నాకు రక్షణ దయచేయకపోయి ఉంటే, నేను రక్షించబడకపోయి ఉంటే ఈనాడు ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. ప్రభా, నేను ఈ స్థితిలో తీసుకొని రాబడ్డానంటే నా శరీర క్రియలన్నింటినీ నువ్వు ప్రభా తీసివేసుకోవచ్చు, కొట్టివేయవచ్చు. ప్రభా, శరీరానికి ఆత్మకు రెండింటికి యుద్ధమే. ఆత్మ శరీరంతో కలవదు, శరీరం ఆత్మతో కలవదు. మనం ఇప్పుడు చదువుతూ వచ్చాం, గదులు రాసుకుంటే 16 చదువుతూ వచ్చాం. ప్రభా, నేను ఆత్మీయ దృష్టితో నీ సన్నిధిలోనికి నేను ఆరాధించడానికి వచ్చాను. ప్రభా, నాకు నేను కనపరచుకోవడానికి రాలేదు, నాకు నేను చూపించుకోవడానికి రాలేదు. ప్రభా, ఇది కేవలము నీవు నాకు ఇచ్చిన గొప్ప అవకాశము, నువ్వు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను నీ సన్నిధిలో నేను నీ బిడ్డగా ప్రభా నేను కనపరచడానికి వచ్చాను. అది చాలా ప్రాముఖ్యం. ఈ ఉదయకాలము నేను మా బావగారితో ప్రార్థన చేయించుకొని వచ్చాను. మా బావ ప్రార్థన చేయమని చెప్పాను. చెప్తే ఏమన్నా తెలుసా, కీర్తన 115 మొదటి వచనం, మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ కృపా సత్యం బట్టి నీ నామమునకే మహిమ కలుగును కాక. ఆ మాట ప్రార్థనలో పలికాడు. ఆ మాట చాలా మంది దేవజనులు పలుకుతున్నారు. అంటే ప్రభా, మేము ఆరాధించే ఆరాధన అది నీకు సంబంధించింది, మాకు సంబంధించింది కాదు. మాకు కాదు యెహోవా, మాకు కాదు అనే మాట ముందు పెట్టి, వెనకాల మాట పెడితే, ఆ మధ్యలో మాట పక్కన పెడితే, చివరి మాట ఏంటి, నీకే మహిమ కలుగును కాక, నీ నామములకే మహిమ కలుగును కాక. ప్రభువుని మనం మహిమపరచడానికి వచ్చాం ఈ ఉదయకాలం. అది ఆత్మ సంబంధమైన ఆరాధన ఈ ఉదయకాలము. అంత మాత్రమే కాదు, మనము ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామో మనం తెలియదు. ఉదయకాలము ఇక్కడ దేవుని దాసుడు, మన సహోదరుడు మార్క్ గారు కూడా ప్రార్థన చేస్తూ దావీదు కీర్తనలు అంటాడు, మన దినములను లెక్కించుకోవాలి. ఈరోజు 291 రోజులు ప్రభువును కాపాడాను ఆయన. 292వ రోజులో మేము ప్రవేశించాం. అంటే ఈ సంవత్సరం ముగించుకోవడానికి ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 74 రోజులు మాత్రమే ఉన్నాయి. 2020 ముగించుకొని 2021లో మనం ప్రవేశించడానికి మీరు లెక్కేసుకుంటూ ఇంటికి వెళ్ళిన తర్వాత 74 రోజులు మాత్రమే ఉంది. అంటే 366 రోజులు. ఈ సంవత్సరం లీప్ ఇయర్ వచ్చింది, ఫిబ్రవరి 29వ తారీఖు వచ్చింది. ఫిబ్రవరి 28 వస్తే 365 రోజులు. ఈ ఒక రోజు పెరిగింది ఈ సంవత్సరం. అందువరకే ఇంకా 74 రోజులు మాత్రమే ఉన్నది. ప్రభా, ఇన్ని రోజులు మమ్మల్ని కాపాడావు, ఇంకా మిగిలిన దినాలు మా ముందు ఉంచబడ్డాయి. ఈ సంవత్సరం మేము పూర్తి చేసుకుంటామో లేదో, వచ్చే సంవత్సరంలో ప్రవేశిస్తామో లేదో, చూస్తామో లేదో, అటువంటి భయంకరమైన దినాల్లో మేము జీవిస్తున్నాము. ప్రభా, ఈ లోకంలో అటువంటి కృపను నాకు దయచేస్తూ వచ్చావు, నీ దయను నా పట్ల చూపిస్తూ వచ్చావు. ప్రభా, ఇది కేవలం నీ ద్వారా జరిగిన కార్యమే కానీ నా ద్వారానో లేకపోతే ఇంకెవరి ద్వారానో జరిగిన కార్యం కాదు. ఈ ఉదయకాలము మనం ప్రభుని ఆరాధించడానికి వచ్చాం. ప్రభా, నా ఆత్మతో నిన్ను ఆరాధిస్తున్నాను. ప్రభా, నా ఆరాధన అది నీకు సంబంధించింది, నా ద్వారా నువ్వు అలంకరింపబడిన రాజుగా. ఉదయకాలము ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి అంటే దేవుని దాసులు కూడా ప్రార్థన చేస్తూ వచ్చి, ప్రభా నేను అలంకరించడానికి వచ్చాం మేము ఈ ఉదయకాలం. ప్రభా, మనం అలంకరించడానికి మన ఆత్మీయ లక్షణాలతో వచ్చాం దేవుని ఇంటిలోనికి. ప్రభా, మనం యథార్థవంతులుగా చేస్తూ వచ్చాం, యథార్థవంతురాలుగా చేస్తూ వచ్చాం. అంత మాత్రమే కాదు, ఒకప్పుడు శరీరానుసారమైన జీవితంలో శరీరంతో జీవించే వ్యక్తిగా ఉన్నప్పుడు నన్ను ఆత్మతో ఆరాధించే ఆ కృపను నాకు దయచేస్తూ వచ్చావు, నా పట్ల అటువంటి దయను చూపిస్తూ వచ్చావు. ఈనాడు ప్రభా, నువ్వు ఆత్మ కనుక నేను కూడా ఆత్మతో ఆరాధించే ఆ కృపను నాకు దయచేస్తూ వచ్చావు. అంత మాత్రమే కాదు, మాట చూస్తాం రండి. గలతీయుల పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం చదవండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను సిలువ వేసి ఉన్నారు. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారమైతుమా? 25వ వచనం, మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతుమా? ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. ఒకప్పుడు మనం ఆత్మను అనుసరించి జీవించే వారం కాము. ఆత్మ అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనకి ఎన్నో పేర్లు ఉన్నాయి. దాంట్లో ఒక పేరు అంటే ఆత్మస్వరూపి.
ఆత్మ మన నుండి ఆరిపోకుండా, దుఃఖపడకుండా మనం ఆయనతో ఎడతెరిపి సంబంధం కలిగిన వారంగా జీవించాలి, ఆరాధికులంగా ఉండాలి. ఈ ఉదయకాలం అన్నాడు, మీరు ఆత్మను అనుసరించి జీవించే వారైతేరా, మీరు ఆత్మ ద్వారా క్రమముగా నడుచుకునే వారం ఉంటాం. అంటే ఒకప్పుడు మనం ఎలాంటి వారం ఉన్నాం? శరీరాన్ని అనుసరించి జీవించే వారంగా ఉంటూ వచ్చాము. అంటే శరీరానుసారమైన జీవితము ఆయన దృష్టిలో అక్రమంగా జీవిస్తూ వచ్చాం. మనం ఇష్టానుసారంగా మనకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు ఆయన అనుసరించే వారంగా ఉన్నాము. క్రమమైన జీవితం మన జీవితంలో అమర్చబడుతూ వచ్చింది. క్రమమైన జీవితంలో నడుచుకునే ఆ భాగ్యము ప్రభు మనకు ఆయన ద్వారా దయచేస్తూ వచ్చాడు. అదొకటి అంటున్నాడు, మీరు ఆత్మనుసరించి జీవించే వారైతేరా, మీరు క్రమముగా నడుచుకుంటూ. ప్రభా, క్రమముగా నడుచుకునే స్థితి నాలో తీసుకుని వస్తూ వచ్చాను. ఒకప్పుడు శరీరం అనుసరించి అక్రమంగా జీవిస్తూ వచ్చాను. ఇప్పుడైతే నిన్ను అనుసరించి, నేను మార్గదర్శిగా పెట్టుకొని నీ అడుగుజాడల్లో నేను ఉంటూ క్రమంగా నడుచుకునే ఆ గొప్ప ధన్యతను నీ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా శిలువలో చేస్తూ వచ్చిన ఆ క్రయదాన్ని బట్టి, ఆ బలియాగాన్ని బట్టి, ఆయన కాల్చిన ప్రశస్తమైన విలువైన అమూల్యమైన రక్తం చేత ఆ పాపాలని కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీ సొత్తుగా, నీ కుమారుడుగా, నీ కుమార్తెగా పరిశుద్ధ యొక్క స్వాస్థ్యంలో నేను తీర్చిదిద్దుతూ వచ్చిన విధానం బట్టి ఉదయకాలం ఆత్మతో ఆరాధించగలుగుతున్నాను. ఉదయకాలం ప్రభు మనం ఆత్మతో ఆరాధించడానికి వచ్చాం. అంత మాత్రమే కాదు, 3వ ఆశీర్వాదం మనం చూసుకొని ముగించుకుందాం రండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23-24 వచనంలో ఉంటున్నాడు, అయితే యథార్థవంతులు ఆత్మతోను సత్యముతోను. ఏదో అంటున్నాడు? సత్యముతోను. మనం అబద్ధికులం, మనం సత్యవంతులం కాదు, మనలో సత్యమే లేదు. దేవుని వాక్యంలో అనేక సంగతులు రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట రాయబడింది, యేసు చెప్పాను, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్పనే ఎవరు తండ్రి యొద్దకు రాలేడు, చేయలేడు కదా. జీసస్ said, I am the way, the truth and the life. No man cometh to the Father but by me. కదా, I am the way and the truth and the life. అంటే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయనే సత్యము. సత్యవంతుడుగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో మనం మాట చూస్తే, ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్యన నివసించాడు. కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకంలో వచ్చాడు. ఎందుకు వచ్చాడు? సత్యవంతుడుగా ఈ లోకానికి ఎందుకు రావాలి?